అంటే ఎందుకనంటే గురు శిష్యులు ఇద్దరు మన పనువు తగిలేసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాం. పనువు అంటే ఏంటి అంటే మూలమైన గుర్తించే శరీరం. మన కృష్ణ ప్రభు వారు ఉన్నారు, అంటే దీక్షితుల వారు అవనివ్వండి, కృష్ణ ప్రభు వారు అవనివ్వండి, అలాగే పండితారాజు పండిత శివానంద స్వామి, అలాగే భద్రాద్రి రామ జపం చేసినటువంటి మహాపురుషులు, ఇలాంటి పెద్దలందరూ వారు అనుభవించిన అనుభవాన్ని గ్రంథ రూపంలో అనుభవాన్ని పెట్టారు గురు శిష్య న్యాయంగా. అంటే గురు శిష్యులు ఇద్దరు కూర్చుని అంటే గురువు దగ్గర తెలుసుకున్న అనుభవాన్ని తను గ్రహించినటువంటి దాన్ని ఒక గ్రంథ రూపంలో ఆ మహాపురుషులు అందుకోసం వచ్చున్నారు కనుక మనలాంటి వారికి మన పరిశోధన చేసుకున్నప్పుడు మనం గురువాక్యాన్ని అదే శాస్త్రదృశ్యం, గురువాక్యం, ఆత్మనిత్యం, మరి సంశయక్షేదం, పంచమ ముక్తిదాయకం ఉన్నారు కనుక అలా పరిశోధన అంటే శాస్త్రాన్ని అనుసరించి గురువాక్యాన్ని అనుసరించి మనం పరిశోధన చేసుకుంటున్నప్పుడు మన ఆత్మ నిశ్చయం అయ్యి మన లోపల ఉన్నటువంటి సంశయం, ఇది సంశయమే కదా, లేనిదే కదా, లేనిది ఉన్నట్లుగా ఆపాదించింది కనుక మళ్ళీ తిరిగి ఇది లేనిది అని లేని దానికి తెలియడం కోసమే మనకు తెలియదు కనుక గురువు దగ్గరికి వచ్చి మనం గురుసేవ, గురుభక్తి, గురునిష్టలో గురువు చెప్పినటువంటి సూచనలో పరిశోధన చేసుకుంటూ మనం ప్రయాణం అవుతున్నాం. అయితే ఇది గురు శిష్యులు ఇద్దరూ తేల్చుకోవాల్సినటువంటి విషయం. అంటే దీక్షితుల వారికి కూడా ఎందరో ఉన్నారు శిష్యులు, అందరూ నలుగురే తేలారని మనకి మన దీక్షితులో ఉంది. అలాగే మన స్వామి అనేవారు అంటే శిష్యులు 100 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, 5,000 మంది ఉన్నా అందులో ఏ ఒక్కరో ఏ ఇద్దరో తేలుతారండి. ఎందుకంటే ఇది సామాన్యమైనది కాదు. అంటే మనం బయలు ఎరుక లేనిదని మన పెద్దలని అనుసరించి పెద్దలు ఇది లేనిదని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు లేనిదని మాట వాళ్ళు ఎక్కడో పరిశోధన చేసి లేని స్థితిలో చెప్పారు. మనం ఇక్కడ ఉండి మనం కూడా అంటే ఇది పరమాత్మ సర్వాంతర్యామి, ఇదంతా నిండుంది, అది బట్టబయలు, ఎరువు ఎందుకో కనపడుతుంది కదా, ఇంకో పెరుగుతుంది, అంటే అందులో కొడుతుంది, పెరుగుతుంది, సత్తుంది, ఇది ఎరుక. ఇంతకంటే ఇంకేముంది? దీక్షితుల వారంతా మహాపురుషుల్నే మనకి ఆధారభూతులైనటువంటి అంటే ఎందుకు మనకు అధిష్టాన పురుషుడు ఆయన. అటువంటి అధిష్టాన పురుషుడు చెప్పినటువంటి భావాన్ని కూడా ఎలాగా ఇదంటే ఇది బయలు, ఆ ఎరుకంటే ఇంతకంటే ఏముంది, చచ్చి పడుతుందని చెప్పేసి ఈ భావాన్ని తెచ్చుకుంటున్నారు. అంటే ఎందుకనంటే వాళ్ళు తాను లేనటువంటి స్థితిలో చెప్పినటువంటి పరిపూర్ణ భావాన్ని తాను ఉండి మాట్లాడుకోవడం అనేటువంటిది. మరి కృష్ణ ప్రభు 300 పద్యాలు అని చెప్పారు. మరి దీక్షితుల వారు కూడా అన్ని అధ్యాయాలు ఎందుకు చెప్పారు? అందులో సమరసంగా పరిశోధన చేస్తే అంటే విచారణ పరుడిగా అయితేనే ఆ భావాలు అర్థమైతే దీక్షితుల వారు అవనివ్వండి, మరి కృష్ణ ప్రభు ఏ గ్రంథాలంటే అవనివ్వండి, మనకు ఇప్పుడు ఆధారం మనకి అదంతిగా ఉన్నటువంటి గ్రంథాలు ముందు మన గ్రంథం ఈ గ్రంథం విడిపోతే అన్ని గ్రంథాలు విడిపోతాయి అన్నారు. అంటే ఎందుకంటే ఇందులో మూలమైన గుర్తుగా శరీరం ఇదిగో శరీరాన్ని దాల్చుకుని పుట్టుకుంటూ తన యథార్థమైనటువంటి మన స్వరూపాన్ని మర్చిపోయి తిరుగుతుంది కనుక దీన్ని లేనిది లేనట్టు ఉన్నట్టు గ్రహించడం కోసం మనం గురువు దగ్గరికి వెళ్ళాం. దీని కృష్ణ ప్రభు వారు అంటే ఈ ఒక శాస్త్ర పరిశోధన చేసినటువంటి సాధన సంపత్తి చేసుకున్నటువంటి విజ్ఞానవంతులైనటువంటి శిష్యుడు పరిపూర్ణ గురిని చేరి అంటే ముందు పరిపూర్ణ గురువుని చేరలేదంటే ఇంకో గురువులు అంటే అందరూ గురువులే కనుక సాధన సంపత్తి కలిగినటువంటి వారు దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే అదే వస్తుంది. యథా రాజు తదా ప్రజ అన్నారు. అంటే రాజు ఎటువంటి వాడేది, ప్రజలు ఎటువంటి వారు అయినట్టు గురువు ఎటువంటి వాడేది, శిష్యులు కూడా అటువంటి వారే అవుతారు. అయితే ఇప్పుడు అంత పరిశోధించుకున్న సాధన సదృష్టిలో ఆర్తీరాడు కనుక తను మరి సభా విజ్ఞాపనలు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, స్వామి అంటే మీరిద్దరికీ కూడా మీరు అడగవలసినటువంటి పరిపూర్ణం అంటే ఏంటి, ఎరుకంటే ఏమిటి, ఎరుక ఎక్కడి నుంచి పుడుతుంది, అది ఎలా లేకపోద్ది అనేటువంటి ప్రశ్నలకి అచ్చడి పెరిగింతాను, అందులో చెల్లించేటువంటిది ఎలా ఉందో ఎరిగింతాను, అది దాని ఆపాదన ఎక్కడ జరుగుతుందో దాన్ని ఎరిగిస్తాను, అది ఉందా లేదా లేదు పరిశోధన చేయించాను, ఈ విధంగా ఎరిగింతాను ఆయన అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలకి అది శిశువునికి దృఢం కలిగి మరి పరిపూర్ణ గురుడు కనుక